చిన్న మొదలు పెడదామా? మొదలుపెట్టు. చెప్పు చెప్పు. కొంచెం వెయిట్ చేయండి భయ్యా, చెప్తారు కదా. వెయిట్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు. ఎంత సింపుల్గా చెప్పారు భయ్యా, నాయన తెలియని చెప్పేసి. ఆహా. చిచ్చి. అరే అక్కడ స్మెల్ ఎలా వస్తుంది సార్? ఫస్ట్ మ్యాటర్ చెప్తే బాగుంటుంది అనుకుంటా. జంతువుల యొక్క కొవ్వు పదార్థం స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ను చూశారు. ఇలాంటి దిక్కుమాల పనులు, దరిద్ర పనులు ఎలా చేస్తారా? కనీసం కామన్ సెన్స్ అని ఉండాలి కొంచెం. టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత చేస్తూ చేయడం ఏంటి సార్? ఆడే చేసేసారు, అయిపోయింది అక్కడ. తెలిసింది కదా, రిపోర్ట్ అవపడుతున్నాయి కదా భయ్యా. ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేసామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కలియం కదా గురుగారు, ఆ మాత్రం ఉంటుందండి. ఇలాంటి దానం ఇంకా చాలా ఉంటాయి అనుకుంటా నెక్స్ట్. ఇంకా అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన ఈ ప్రభుత్వం ధర్మానికి రక్షణ లేకుండా దయాలు వేదాలు వలించినట్టు. అరే అంతే అంటారా అండి? ఏం మాట్లాడండి, కొంచెం చూసుకుని మాట్లాడాలి కదండి. ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు. మీ బతుకులు చెడా, అయ్యో బతుకులా. కరెక్టే అండి, చాలా దరిద్రమైన బతుకులు అంట దీన్ని. నిజంగా బతుకులు అంతే ఎట్లా ఉంటాయి. వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. యా, తిన్న తర్వాత జనం కూడా గోవింద అవుతారయ్యా. దేవుని చూడమే కానీ తర్వాత దేవుని చూడడం గ్యారంటీ. ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాము, కానీ లాభం లేకపోయింది. ఏదో ఒకటి చేస్తున్నారు మంత్రులు గారు, ఇదంతా దారుణాలు, ఇంత ఘోరంగా. అయ్యో బాబోయ్. ఇన్ని వాడారు, ఇన్ని జంతువులకు సంబంధించిన ఐటమ్స్ అయితే వాడారు ఆ లడ్డూలో. పంది కొవ్వు, పంది మాసం కాదు, పంది కొవ్వు. ఒరి కల్తీ చేయడం పక్కన పెడితే ఇలాంటి దరిద్రమైన థాట్లు ఎలా వచ్చినారా? జంతువుల కోగలపడం ఏంట్రా మీ దుంపలు దగ్గర. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఇక్కడ డైవర్షన్గా అంటే అక్కడ జరగడం కారణం ఏంటి? ఎందుకు ఇలా జరిగింది, ఎలా జరిగిందో తెలియాలి కదా. మన గుడిని, మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం. ఇంకా ఏమన్నా సార్? చెప్పండి, మంచి ఫ్లోలో ఉన్నారు. కాబట్టి ఇది ఈ 5 ఏళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఓరి నాయన, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కదా, 5 ఏళ్ళ నుంచి అలా ఏంట్రా బాబు ఈ దారుణాలు? అపవిత్రత పాలు చేస్తూ, అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్పాలు చేస్తూ. అక్కడేమో 5 సంవత్సరం చెప్తా ఉన్నారు, ఇక్కడ డైవర్షన్ అంటూ ఉన్నారు. ఏం నిజమంటారు? బేసిక్గా తిరుమల పుణ్యక్షేత్రం ఎంత పెద్ద పుణ్యక్షేత్రం అబ్బా, అలాంటి ప్లేస్లో ఇంతటి దారుణమా? నిజంగా చాలా దారుణం ఇదైతే మాత్రం. దారుణం అంటే ఎలా ఉంటుందో ఇలాంటి నిజం చూసి సరిపోతా భయ్యా, ఇంకేముంటాయి చెప్పండి. ముఖ్యంగా దేవుడిని కూడా వాడుకోగలగాలి అన్న ఆలోచన చేయగలిగిన వ్యక్తి. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? జనాలు చంపడానికి కావాల్సింది భయ్యా, ఆ విషయం కూడా సరిపోతాయి. ఏమంటారు అంతనా? ఫైనాన్స్ చేసిన కూర్చుంది. సో డెఫినెట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత హేటెడ్ రావాలో అంతా వచ్చేసింది. ఆడు వచ్చేసింది భయ్యా, వచ్చేసింది, అయిపోయింది. ఆడేదో నడుస్తూ ఉంది ఇప్పుడు ట్రెండింగ్ అదే. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఏం నటిస్తున్నావురా అబ్బూ? ఇప్పుడు జనాల ఫీలింగ్ అలా ఉందంటారా? ఏంటో మీ కామెంట్లో చెప్పండి మీ ఆన్సర్ని. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా జరుగుతాయా? తప్పు జరిగినప్పుడు అంతా తెలుస్తుంది, టైం రావాలి దేనికైనా. ఇప్పుడు వచ్చింది, అందుకే తెలిసింది.